హాయ్, వెల్కమ్ టు సత్యఎస్ అకాడమీ. మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ఆన్లైన్లో క్లాస్ అందజేస్తున్నాం. రిజిస్టర్ అయిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ముందుగా టీఎస్పిఎస్సి నుంచి నిన్న మీటింగ్ ఇది సమావేశంలో నిర్ణయాలు కూడా తీసుకోవటం జరిగింది. టీఎస్పిఎస్సి నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ అందజేయటము, ఎగ్జామ్ డేట్స్ని ఇవ్వటం మొదలైన చర్యలన్నీ చేపట్టడానికి టీఎస్పిఎస్సి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తున్నది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఏడాది తిరిగే లోపల 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని ఇక్కడ తెలియజేస్తున్నారు. త్వరలో 15,000 పోలీసు ఉద్యోగాలకి నోటిఫికేషన్ వస్తుందని సీఎం గారు తెలియజేయటం జరిగింది. దాంతోపాటుగా టీఎస్పిఎస్సి నుంచి రావాల్సిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తాయని ఇక్కడ సీఎం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. సో తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారా, 2కి ప్రిపేర్ అవుతున్నారా, 3కి ప్రిపేర్ అవుతున్నారా, ఇవి కాకుండా ఇంకా జేఎల్, డిఎల్ ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ ప్రిపరేషన్ని కొనసాగించుకోండి. సో మంచి నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో ఇన్ని 2 లక్షల జాబులు నింపటం అంటే అది మామూలు ఇష్యూ కాదు. సో ఏదైనా జాబ్ వస్తే ఈ అవకాశంలోనే జాబ్ తెచ్చుకొని బయటపడాలి. సో టీఎస్పిఎస్సి గ్రూప్ 1 600 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది టీఎస్పిఎస్సి. సో దీనికి సంబంధించి సపరేట్గా నేను మళ్ళీ క్లాస్ చేసి ఈ క్లాస్ తర్వాత మీకు వస్తుంది. దాని మీద ఏ విధంగా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది అవన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. టీఎస్పిఎస్సికి సంబంధించి ఇక ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి సో 25th ఫిబ్రవరి ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనకు. సో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి 14th or 15th ఫిబ్రవరి వరకు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా స్టడీ చేసుకోవాల్సింది. ఇప్పటికే నేను చాప్టర్ వైజ్గా 6 days యాక్షన్ ప్లాన్ రూపొందించాను. అదేవిధంగా టాపిక్ వైజ్ కూడా అందజేస్తూ వస్తున్నాను. ఈ సమయాన్ని రివిజన్స్ బాగా పెంచుకోండి. సో ఈజీగా ప్రిలిమ్స్ క్లియర్ అవుతారు. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేయబోయే ముఖ్య అంశాలను పరిశీలన చేద్దాం. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ వాళ్ళు మొట్టమొదటిసారిగా స్టేటస్ ఆఫ్ స్నో లెపర్డ్స్, ఈ లెపర్డ్స్ తెలిసిందే కదండి, చిరుతలు. ఈ స్నో లెపర్డ్స్ మంచు ప్రదేశాల్లో ఉంటాయి. దానికి సంబంధించి మొదటిసారి నివేదికను ఇవ్వటం జరిగింది. వీళ్ళ లెక్క ప్రకారం మొత్తం 744 ఉన్నాయి. మొత్తం 1,20,000 స్క్వేర్ కిలోమీటర్లో వీళ్ళు 2,000 కెమెరాలు పెట్టి మొత్తం ఎన్ని ఉన్నాయని లెక్క తీయటం జరిగింది. ఎక్కువగా ఉన్న ప్రాంతం లడక్ 477 ఉన్నాయి. దాని తర్వాత అధికంగా ఉత్తరాఖండ్ ఉంది. దాని తర్వాత హిమాచల్ ప్రదేశ్, దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్, తర్వాత సిక్కిం, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది యూనియన్ టెరిటరీ, మీకు తెలిసిన విషయమే కదండి, ఇది కూడా యూనియన్ టెరిటరీనే. సో రాష్ట్రాల వారీగా అడుగుతున్నప్పుడు మీకు ఉత్తరాఖండ్ అవుతుంది, యూటీల పరంగా అడిగితే లడక్ అవుతుంది, ఓవరాల్గా అడిగితే లడక్ ఆన్సర్ అవుతుంది. అక్కడ ప్రశ్న ఎట్లా ఇస్తున్నాడో చూసి దానికి అనుగుణంగా ఆన్సర్ చేయండి. బట్ ఎనీవే, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఈ మంత్రిత్వ శాఖ నుంచి మొదటిసారిగా ఈ స్టేటస్కి సంబంధించి నివేదిక వచ్చింది. ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్. సెకండ్, డెహ్రాడూన్లో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అక్కడ సపరేట్గా స్నో లెపర్డ్స్కి సంబంధించి ఒక సెల్ ఏర్పాటు చేయాలని కూడా ఈ నివేదికలో తెలియచేశారు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024లో దీనికి సంబంధించి మాస్కట్ కూడా స్నో లిపర్డే ఉంది, షీ. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, థర్డ్ వన్. నెక్స్ట్, ఈ స్నో లెపర్డ్స్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఈ కనిపిస్తుంది చూడండి, బేష్కేక్ కిర్జికిస్తాన్లో ఈ ప్రాంతంలో ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ జరిగింది 2013 అక్టోబర్ 22-23 తారీఖుల్లో 2013లో జరిగింది. ఈ 2013లో గ్లోబల్ స్నో లెపర్డ్ అండ్ ఈకోసిస్టమ్ ప్రొటెక్షన్ ఈ ప్రోగ్రామ్కి సంబంధించి బిష్కేక్ డిక్లరేషన్ విడుదల చేయటం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది బిష్కేక్ డిక్లరేషన్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ స్నో లెపర్డ్. ఎప్పుడు జరిగింది ఇది? 2013లో జరిగింది. ఈ ప్రాంతం ఎక్కడుంది? కిర్జికిస్తాన్లో ఉన్నది.
ముఖ్య ఉద్దేశం ఏంటి? గ్లోబల్ స్లో లెపర్డ్ ఈకోసిస్టమ్ ప్రొటెక్షన్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి ఈ డిక్లరేషన్కి అనుగుణంగానే భారత ప్రభుత్వం ఇప్పుడు ఈ సర్వే అంతా చేసి ఎన్నున్నాయి ఈ పాపులేషన్ దీనికి సంబంధించి తీసింది. అందులో లడక్ ఎక్కువగా ఉన్నాయని ఆన్సర్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్. ఇదంతా కూడా ఇప్పుడు మీకు గ్రూప్ 2కి సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 25th ఫిబ్రవరి జరిగే ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నది. ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి కూడా ఉపయోగపడుతుంది. టీఎస్ గ్రూప్ 1కి ఇంకా చాలా అంశాలు వస్తాయి. ఆ సమయానికి ఇది పెద్ద ప్రాధాన్యత ఉండకపోవచ్చు. ఎగ్జామ్ని బట్టి మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంబంధించిన ఈ సంస్థ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ సిపిఐ 2023ని విడుదల చేయటం జరిగింది. సో ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అన్నది 0 నుంచి 1 మధ్య విలువ అన్నది ఉంటుంది. 0 స్కోర్ వస్తే హైలీ కరప్టెడ్ కంట్రీ అని, 1 స్కోర్ వస్తే బాగా ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత అధికంగా ఉన్నదన్నది సారాంశము. ఈ ఇండెక్స్లో ఫస్ట్ అంటే కరప్షన్ ఫ్రీ ట్రాన్స్పరెన్సీగా ఉన్న దేశంలో డెన్మార్క్ ఉన్నది, సెకండ్ ఫిన్లాండ్ ఉన్నది, థర్డ్ న్యూజిలాండ్ ఉండటం జరిగింది. బాటమ్ మొత్తం 180 కంట్రీస్ తీస్తే బాటంలో సొమాలియా అనేది ఉన్నది. ఈ మధ్య సొమాలియా పైరటీస్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో కూడా చెప్తాం, సముద్రపు దొంగలు అధికంగా ఉంటారు చూసారా. సో ఆ ప్రాంతం అన్నది అసలు బాగా కరప్షన్ ఉన్నది హైలీ అన్నది ఈ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్ యొక్క సారాంశం. మరి ఇండియా ఏ స్థానంలో ఉన్నది అంటే 93 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. మన దేశంతో పాటు ఈ ర్యాంకింగ్ 93 అన్నది మాల్దీవ్స్కి, కజకిస్తాన్కి, లిసోతోకి కూడా రావటం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో 2023లో భారత్ ఏ ర్యాంక్ ఉన్నది? 93 ఉంది. ఫస్ట్ ఏది ఉన్నది? డెన్మార్క్ ఉంది. చివర ఏది ఉన్నది? ఈ సొమాలియా కంట్రీ ఉండటం జరిగింది. సొమాలియా 2022లో భారత్ 85వ ర్యాంకులో ఉన్నది. ఇంకొద్దిగా మనం పడిపోవటం జరిగింది. మా భారత్ స్కోర్ వచ్చి 39లో ఉన్నాం ఇప్పుడు మనము. 0.39 అని అర్థం. అది ఇది కరప్షన్కి సంబంధించి. నెక్స్ట్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. ఇండియా నామినేట్స్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ ఫర్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఫర్ 24-25. ఇదంతా కూడా పెద్ద పెద్ద కోటలు, ఇవన్నీ కూడా మరాఠాలో కనిపిస్తూ ఉంటాయి. మరాఠా అంటే మహారాష్ట్రలో సుమారు 340 ఫోర్ట్స్ వరకు ఉన్నాయి, కోటలు. అందులో ముఖ్యమైన ఒక 11 ఫోర్ట్స్ని యునెస్కో లిస్టుకి పంపారు. మొత్తం 12ని పంపారు, 11 ఇక్కడి నుంచి వచ్చినాయి. ఒకటి తమిళనాడు నుంచి గింజి అనే ఫోర్టు వెళ్ళటం జరిగింది. సో అదే ఇక్కడ నేను తెలియజేస్తున్నా. సో భారత ప్రభుత్వం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్టులో చేర్చమని ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ని పంపించడం జరిగింది. ఈ మొత్తం 12 ఫోర్టుల్లో 8 ఫోర్ట్లని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు పరిరక్షిస్తున్నారు. 4 ఫోర్ట్స్ని మహారాష్ట్ర ప్రభుత్వము పరిరక్షిస్తుంది. యునెస్కో 1972లో వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ ద్వారా ఈ జాబితా రూపొందిస్తుంది. ఏం జాబితా? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ అనే జాబితా ఎప్పటి నుంచి రూపొందిస్తున్నది? 1972 నుంచి రూపొందిస్తుంది. అప్పటి నుంచి మనం నామినేట్ చేయగా ప్రస్తుతము భారత్ నుంచి 42 సైట్స్ అన్నది ఈ జాబితాలో ఉన్నాయి. అందులో 34 కల్చరల్ సైట్స్, 7 న్యాచురల్ సహజ సిద్ధంగా ఉన్నవి, 1 మిక్స్డ్ కల్చరల్ ప్లస్ న్యాచురల్ ఉన్నాయి. సో టోటల్ 42 సైట్స్ అన్నది యునెస్కో హెరిటేజ్ లిస్ట్లో భారత్ నుంచి ఉండటం జరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, సెంటర్ స్టార్ట్ సర్వే టు అసెస్ ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ వర్క్ ఫోర్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మరియు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వీరిద్దరూ కలిసి ఒక సర్వే అసెస్మెంట్ని నిర్వహిస్తూ వస్తున్నారు. అసలు ఎంతమంది మహిళలు భాగస్వామ్యం అవుతున్నారు ఈ వర్క్ ఫోర్స్లో, అందులో ఏ విధంగా ఉంది, మనం చేసిన ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఎట్లా ఉన్నాయి, ఉమెన్ ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి,
చిల్డ్రన్స్కి క్రించ్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి మొదలైనవన్నీ కూడా వీళ్ళు సర్వే చేయటం జరుగుతూ వస్తుంది. సో మహిళల భాగస్వామ్యం పనిలో ఏ విధంగా ఉంటుంది, ఇంకా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది దీని యొక్క సారాంశము. సో ఉమెన్ ఇన్ ది వర్క్ ఫోర్స్ ఫర్ వికసిత్ భారత్కి ఏ విధంగా ఉండాలి. ప్రస్తుతము లేబర్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం 2023లో వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం 2017-18లో 23% మాత్రమే వర్క్ ఫోర్స్ ఉండటం జరిగింది పార్టిసిపేషన్. సో ఈ మోడీ గవర్నమెంట్ రావటం వలన ఇంకొద్దిగా చర్యలు తీసుకోవటం వలన దాన్ని 37 వరకు పెంచాము అన్నది ప్రస్తుత సారాంశం. ఈ 37ని కూడా ఇంకా ఏ విధంగా పెంచాలి అన్నది వీళ్ళు ఇప్పుడు ఇంకా చర్చలు అవన్నీ తీసుకొని ఒక ప్రాపర్ ప్లాన్ని ప్రధానమంత్రి గారికి ఇస్తారు. సో దాని తర్వాత దీని మీద పాలసీస్ కానీ ఇవన్నీ కూడా రావటం జరుగుతుంది. బట్ ఎనీవే మహిళల భాగస్వామ్యం అన్నది ఎంత ఉన్నది, దానికి సంబంధించిన డేటా అన్నది కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది సోషాలజీలో వస్తుందండి, కరెంట్ ఇష్యూస్లో కూడా వస్తుంది, ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ వర్క్ ఫోర్స్. నెక్స్ట్ సాధారణంగా ఎకనామిక్ సర్వే అన్నది రావాలి. ఇప్పుడు ప్రజెంట్ బడ్జెట్ స్పీచ్ అన్నది సీతారామన్ గారిది జరుగుతూ వస్తుంది. సో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దాని బడ్జెట్ అన్నం ఎన్నికల ముందు దాన్ని ఓట్ ఆన్ అకౌంట్ అని పిలుస్తాం, టెక్నికల్ టర్మ్ ఇది. సో ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎకనామిక్ సర్వే అన్నది రిలీజ్ చేయరు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ సర్వే స్థానంలో ఇండియన్ ఎకానమీ రివ్యూ జనవరి 2024 అని ఇంచుమించు సర్వే అని చెప్పట్లేదు నేను, ఎందుకంటే అధికారికంగా దాన్ని సర్వే అనట్లేదు, ఇంచుమించు సర్వే రూపంలోనే విడుదల చేయటం జరిగింది. సో ఇది ఎకానమీని మీరు గ్రూప్ 2 లేదా గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతున్నప్పుడు అక్కడ ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అని మీరు టైప్ చేసి అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్లోకి వెళ్తే అక్కడ మీకు ఇది 74 పేజెస్ డాక్యుమెంట్ కనిపిస్తుంది. పూర్తిగా కావాలనుకున్న వాళ్ళు చదువుకోవచ్చు. సో 25 ఫిబ్రవరి గ్రూప్ 2కి వెళ్తున్న వాళ్ళకైతే ప్రస్తుతం ఈ డాక్యుమెంట్ నుంచి పెద్ద ఇష్యూస్ ఏమీ ఉండవు. బట్ గ్రూప్ 2 మెయిన్స్కి వెళ్తున్నప్పుడు ఎకానమీ టైంలో అప్పుడు దీంట్లో నుంచి డేటా అన్నది ఇంపార్టెన్స్ ఉంటుంది. అప్పటికి మనం మళ్ళీ దీన్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టీఎస్పిఎస్సి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ వాళ్ళకి కూడా ఈ డేటా అన్నది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాని సందర్భం వచ్చినప్పుడు మీకు వివరిస్తాను. బట్ డేటా రిలీజ్ అయిందన్న విషయం తెలుసుకోవాలి. మరి ఇప్పుడు గ్రూప్ 2కి ఏపీపీఎస్సి గ్రూప్ 2కి ఏ విధంగా ప్రశ్న వస్తుందంటే, ఇండియన్ ఎకానమీ రివ్యూ జనవరి 2024 ప్రకారము జీడిపి వృద్ధి రేటుని ఎంతగా అంచనా వేస్తుంది భారత ప్రభుత్వం అని తెలియజేయటం వస్తుంది ప్రశ్న. ఇప్పుడు జీడిపి వృద్ధి రేటు 7% అని ఆన్సర్ చేస్తాం. రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ 2025లో ఎంత అంచనా వేస్తున్నామంటే 7%. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, ఈవెన్ అమెరికా కానీ, యూకే కానీ, ఫ్రాన్స్ కానీ, చైనా కానీ వీటన్నిటి జీడిపి గ్రోత్ రేటు కేవలం 2% మాత్రమే ఉంటే భారత్ జీడిపి గ్రోత్ రేట్ మాత్రం 7% రావటం జరిగింది. సో ఇది నిజంగా భారత ప్రభుత్వం యొక్క గొప్పతనము అనుకుంటూ ఈ రిపోర్ట్ ఇచ్చింది. ఇది ఫస్ట్ పాయింట్, మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. సెకండ్ పాయింట్ ఈ రిపోర్ట్లో ఇచ్చిందే 2027 నాటికి భారత్ $5 ట్రిలియన్ ఎకానమీని చేరుకోబోతున్నది. అండ్ 2030 నాటికి $7 ట్రిలియన్ ఎకానమీకి చేరుకోబోతున్నది అని ఈ నివేదికలోనే రావటం జరిగింది. గడిచిన 10 సంవత్సరాలలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో టాప్ 10 నుంచి టాప్ 5కి రావటం జరిగింది అని కూడా ఈ నివేదిక తెలిపింది. ఈ నివేదికను ఇంకా డీటెయిల్గా చదివితే మనము 1947 నుంచి 2014 వరకు ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి పాఠాలు నేర్చుకున్నాం, లెసన్స్ ఫ్రమ్ ఎకానమీ అని ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. అది మెయిన్స్లో ఉపయోగకరంగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్, 2014 తర్వాత ఎకానమీ ఇంత వేగంగా అభివృద్ధి చెందటానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. అది కూడా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
సో ఆ కోణంలో దీన్ని స్టడీ చేయండి. ఎవరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్కి అనుగుణంగా దీనిని ఉపయోగించుకోవాలి. సో ఇప్పుడు గ్రూప్ 2 దానికి ఇక్కడ ఉండే పాయింట్స్ సరిపోతాయి, లేదా డైరెక్ట్గా రిపోర్ట్ నేమే అడగచ్చు, ఇండియన్ ఎకానమీ ఏ రివ్యూ లాస్ట్ 10 years నుంచి అని. ఇక ఇట్లా ప్రిఫేస్ 1 అండ్ అందులో చాప్టర్ 1 చాప్టర్ 2 అని ఇట్లా ఇవ్వటం జరిగింది. 1950s నుంచి 7 to 4 వరకు ఇండియన్ గ్రోత్ స్టోరీ, లెసన్స్ ఫ్రమ్ గ్రోత్ ఎక్స్పీరియన్స్ టిల్ 2014. 2014 నుంచి 24 అంటే మోడీ పిఎంగా ఉన్నప్పుడు ఎటువంటి ట్రాన్స్ఫర్మేటివ్ జరిగింది ఎకానమీ, ఛాలెంజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ ఇట్లా మామూలు తెలిసిందే కదా ఇచ్చారు. అయితే మెయిన్స్కి గ్రూప్ 2 మెయిన్స్కి కొన్ని ఫ్యాక్ట్స్ ఇక్కడ ఉపయోగకరంగా ఉంటాయి, అప్పుడు చూద్దాము. అండ్ గ్రూప్ 1 మెయిన్స్ డీల్ చేసేటప్పుడు అప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఫస్ట్ టైం ఇండియా అండ్ సౌదీ అరేబియా ఇద్దరు కలిసి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ని నిర్వహించారు. సదా తాన్సిక్ అనేది ఈ ఎక్సర్సైజ్కి పేరు. ఇది రాజస్థాన్లో జరుగుతుంది, బికనూరు జిల్లాలో. గ్రూప్ 2కి ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జామ్కి జరుగుతున్న వాటిల్లకి ఇది ఇంపార్టెంట్, జస్ట్ ఎక్సర్సైజులు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐఎన్ఎస్ సుమిత్ర. మన సుమిత్ర ఈ అరేబియా సముద్రంలో తిరుగుతూ ఉన్నది. సో అరేబియా సముద్రంలో తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఈ సొమాలియా ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీ వీళ్ళు సముద్రపు దొంగలు, మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, పైరటీస్ ఆఫ్ కరేబియన్స్ అని ఇట్లా. ఈ విధంగా సముద్రపు దొంగలు ఒకరోజు ఈ పాకిస్తాన్కి చెందిన 19 మందిని ఎత్తుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ వీళ్ళందరినీ మన ఇండియన్ ఫోర్సే వీళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళేంటి పాపం. వీళ్ళేమి టెర్రరిస్టులు కాదు, లేదా మిలిటరీ పర్సనల్ కాదు. వీళ్ళని విడిపించి తీసుకొని రావటం జరిగింది, ఒక ఇన్సిడెంట్. సెకండ్ ఇన్సిడెంటు, ఈ పైరటీస్ ఈ దొంగలు ఈ ఇరాన్కి చెందిన చేపలు పట్టే ఒక చిన్న బోటుని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవటం జరిగింది, దొంగిలించటం జరిగింది, హైజాక్ చేశారు ఫిషింగ్ వెజల్ని. సో దానిని కూడా మన వాళ్ళు ఐఎన్ఎస్ సుమిత్ర వాళ్ళు తిరిగి ఇవ్వటం జరిగింది. సో ఇవి ప్రస్తుతానికి ఉన్నాయి. సో ప్రతిరోజు ఇక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నది. నేను ఒక చోట పాకిస్తాన్ వాళ్ళని రక్షించారండి అని చదివాను, ఇంకొక చోట ఇరాన్ అని చదివానండి. అంటే 2 పనులు మన వాళ్ళు చేశారు. దానితో పాటుగా మీరు ఎగ్జామ్ వెళ్ళే లోపల ఇంకా ఏమైనా కూడా రక్షించవచ్చు. ఈ సముద్రపు దొంగలు వాళ్ళ దొంగతనం ఆపరు, మన వాళ్ళు వాళ్ళని పట్టుకోకుండా కూడా ఆపరు. సో ఏమడుగుతున్నాడు ప్రశ్న అని చూసి దానికి అనుగుణంగా ఆన్సర్ చెయ్యి. అందుకే అథెంటిక్గా 2 సోర్స్ని కూడా నీ ముందు పెట్టాను. ఇంకా ఏమన్నా వస్తే అవి కూడా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఎలన్ మాస్క్. ఈయన పేరు తెలవని వాళ్ళు ఎవరు ఉండరు కదా ప్రపంచంలో. సో ఈయనకి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఏ విధంగా అయితే మనము ఫోన్లని ఇవన్నీ కూడా రిమోట్ కంట్రోల్తో ఏసీలు కానీ ఇవన్నీ మేనేజ్ చేస్తున్నామో, అదేవిధంగా మనిషి ఆలోచనలని కూడా ఎందుకు మనం కంట్రోల్ చేయలేము అని ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. మన శరీరంలో అన్నీ కూడా న్యూరాన్స్ ఉంటాయి, అది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని విడుదల చేస్తాయి. ఇవన్నీ కూడా మీరు సైన్స్లో చదువుకున్నారు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వల్లనే కమ్యూనికేషన్, సమాచారం అన్నది న్యూరో సిస్టమ్ ద్వారా శరీరంలో అన్ని ప్రాంతాలకి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ కళ్ళు చూస్తున్నాయి, ఈ కళ్ళ మీద లైట్ పడంగానే కళ్ళు ఆర్పేస్తాడు. ఎందుకు ఆర్పుతాడు? ఇక్కడ న్యూరాన్స్ వెళ్ళి కంటికి సమాచారాన్ని ఇస్తాయి. ఇగో ఈ విధంగా నీ మీద లైట్ పడితే నువ్వు కళ్ళు ముయ్యి, లేకపోతే ఈ లైట్ రెటీనా మీద పడి రెటీనా పలిగిపోయి నువ్వు శాశ్వతంగా గుడ్డివాడి అవుతావని ఆటోమేటిక్గా బ్రెయిన్కి అందజేస్తుంది. ఈ సమాచారాన్ని అందుకొని న్యూరాన్ చెప్పగానే వెంటనే ఈ కన్ను మనము ఆటోమేటిక్గా అప్పుడే పుట్టిన పిల్లలతో సహా అందరూ ఆపుతూ ఉంటారు. సో ఇదంతా కూడా దేవుడిచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ మనందరికీ. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ న్యూరాన్స్లో మనము ఒక చిప్ని ఏర్పాటు చేసి ఆ చిప్ ద్వారా కమ్యూనికేషన్స్ ఇస్తే ఏ విధంగా పనిచేస్తాయన్న ఒక విచిత్రమైన ఐడియా ఎలన్ మాస్క్ వచ్చింది. ఇక డబ్బున్నవాడు కదా, ఏమైనా చేయగలుగుతాడు. ఒక కంపెనీ పెట్టాడు, న్యూరాలింక్ అనే ఒక కంపెనీ. ఆ కంపెనీకి ఏం పని ఇచ్చాడంటే, మీరు ఒక చిప్ తయారు చేసి బుర్రలో పెట్టండి, అది ఇప్పుడు సడన్గా నేను
ఆ రిమోట్ ఆన్ చేయాలనుకున్నా, నా మైండ్లో ఉంది, ఆటోమేటిక్గా రిమోట్ అనేది ఆన్ అయిపోతూ ఉంటుంది. సపోజ్ నేను ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, మనము గతంలో ఋషులు ఉండేవాళ్ళని చెప్పేవాళ్ళం. ఆ ఋషులకి సిక్స్త్ సెన్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది. తర్వాత ఏం జరగబోతుంది, ఏమి జరగబోతున్నది అని వాళ్ళు చెప్పగలుగుతారు. గొప్ప గొప్ప మహర్షులు అందరూ కూడా, వాళ్ళకి ఆ సిక్స్త్ సెన్స్ అనేది వాళ్ళ ఆలోచన శక్తి ఇవన్నీ బాగా పనిచేస్తూ ఉంటాయి. సేమ్ అట్లాంటిదే ఈ చిప్ అన్నది చేస్తుంది. నిన్ను ఒక మహర్షిగా మారుస్తుంది ఈ చిప్పు. మరి సాధ్యపడుతుందా అండి? ఎస్. 2016 నుంచి వీళ్ళు దీని మీద వర్క్ చేస్తూ వస్తున్నారు. ఫస్ట్ ఒక కోతికి ఇచ్చారు. ఆ కోతికి ఇచ్చి వీడియో గేమ్ని ఆడమన్నారు. అది మనుషుల కన్నా అద్భుతంగా ఆ వీడియో గేమ్ని ఆడింది. సో ఇక్కడ కోతి దగ్గర సక్సెస్ అయింది. తర్వాత అమెరికన్ గవర్నమెంట్కి వీళ్ళు ఎలన్ మాస్క్ లెటర్ రాశాడు, ఇట్లా నేను మనుషుల మీద ట్రైల్ చేయాలనుకుంటున్నాను. అమెరికన్ గవర్నమెంట్ ఎస్ వెళ్ళు నువ్వు ముందుకి అని చెప్పింది. సో వెంటనే ఈయన ఈ ప్రయోగం, ఒక మనిషిని తీసుకొని ఆ మనిషికి ఈ చిప్పును పెట్టి ప్రయోగం చేశాడు. ఇది సక్సెస్ అయిందండి, సక్సెస్ అయ్యింది. అయితే ఇంకొన్ని మెజర్స్ తీసుకోవాల్సి ఉంది. ఇంకా దీని మీద ఇంకా ప్రయోగం సాగుతూనే ఉన్నది, ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలే. సో అది ఇంకా కొనసాగుతూనే ఉంది. బట్ అనుకున్న దానికన్నా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇక్కడ రావటం జరిగింది. ఇది కేవలం భవిష్యత్తుని ఊహించటమే కాకుండా చాలామందికి ఇప్పుడు ఏమని చెప్తాం దాన్ని, పక్షవాతం అంటూ ఉంటాం, పెరాలసిస్ రావటం కానీ, లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కొంటూ వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద పరిష్కారంగా ఉంటుంది. భవిష్యత్తులో మెడికల్ రంగంలో ఊహించని పరిణామాలని ఇది తీసుకొని వస్తుంది. సో వన్స్ మెడికల్ రంగంలో మారిందంటే దాని ఇంపాక్ట్ వరల్డ్ వైడ్గా ఉంటుంది ఇది. సో ఇవన్నీ కూడా ఎలన్ మాస్క్ ఇది ప్రూవ్ చేస్తున్నాడు. ఈ మధ్య కొన్ని హాలీవుడ్ మూవీస్లో కూడా చూస్తారు, ఇలా చిప్ లోపల పెట్టి రన్ చేస్తూ ఉండటం మనిషిని. సరే, ఎనీవే అదంతా ఎవరు చేస్తున్నారంటే ఎలన్ మాస్క్ కంపెనీ న్యూరోలింక్. ఇది ఒక 6 ఇయర్ ప్రోగ్రాము. దీని పేరు ప్రైమ్, ప్రిసైజ్ రోబోటికల్లీ ఇంప్లాంటెడ్ బ్రెయిన్ కంప్యూటర్. ప్రిసైజ్ రోబోటికల్లీ ఇంప్లాంటెడ్ బ్రెయిన్ కంప్యూటర్. ఇది ఒక కంప్యూటర్ లాగా నీకు వ్యవహరిస్తుంది. సో హ్యూమన్ బ్రెయిన్లో ఒక చిప్ ఏర్పాటు చేస్తారు, దీన్నే లింక్ అని పిలవటం జరుగుతూ వస్తుంది. మొత్తం టెలిపతిగా దీన్ని పేరు పెట్టడం జరిగింది. సో ఇది ఇక్కడ మనము గమనించాల్సిన అంశము. నెక్స్ట్, గతంలో ఫేస్బుక్, దాన్ని ఇప్పుడు మెటాగా మనం పిలుస్తున్నాం, తెలిసిందే కదా. సో వీళ్ళు ఒక అసిస్టెంట్ కోడ్ని డెవలప్ చేశారు. దాని పేరు లామా 70B. ఎవరు డెవలప్ చేశారంటే మెటా వాళ్ళు రూపొందించడం జరిగింది. సోర్స్ ఏఐ కోడింగ్ అసిస్టెంట్ కోడ్ లామా 70B. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ జీపీటీ ఈరోజు ఫేమస్ అయిపోతుంది. జీపీటీ చార్ట్ కానీ ఇట్లాంటివన్నిటి కూడా ఎక్యురసీ పెంచుకోవాలి. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే వాటన్నిటికీ ఆన్సర్ చేయాలి. క్వశ్చన్స్కి ఆన్సర్ చేయటం, ఆ ఆన్సర్ కూడా ఎక్యురసీ ఉండటం, ఇవన్నీ రావాలి అంటే ఒక ఆర్టిఫిషియల్ టూల్ అన్నది ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ కోడ్ని వాడుతున్నప్పుడు మనం కంప్యూటర్లో కోడింగ్ రాయవలసి ఉంటుంది. సో ఆ కోడ్ రాయటానికి అసిస్టెంట్ కోడ్గా దీనిని వీళ్ళు డెవలప్ చేశారు. సో ఈ సాఫ్ట్వేర్ కానీ ఈ కోడింగ్ కానీ పర్చేస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ కోడ్ డెవలప్ అవుతుంది. తద్వారా కొనుక్కున్న వాడికి డబ్బులు వస్తాయి, వీళ్ళకి కూడా డబ్బులు వస్తాయి. సో ఆ కోడ్ నేమే లామా 70B. లామా 70B అనేది ఏంటి అని అడుగుతారు. ఆర్టిఫిషియల్ కోడింగ్ అసిస్టెంట్ ఎవరు డెవలప్ చేశారు అంటే మెటా కంపెనీ డెవలప్ చేసింది. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఒడిషా ప్రభుత్వము లఘు వన జాతీయ ద్రవ్య క్రయ అంటే ఫారెస్ట్ ప్రోడక్ట్స్ మనం చూస్తూ ఉంటాం. కుంకుడుకాయలు కానీ, తేనె కానీ, లేదా చిన్న చిన్న ఫ్రూట్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా గిరిజనులు వాళ్ళు సేకరించుకొని పెద్ద మార్కెట్లోకి తీసుకొని వెళ్ళి అమ్ముతూ ఉంటారు. సో ఉదాహరణకి తేనె ఉన్నది అంటే వీళ్ళు సేకరించేటప్పుడు 1 కేజీ పట్టుకొని వస్తారు. మార్కెట్లో డబ్బున్నవాడు దీన్ని 100 రూపాయలకే వీళ్ళ దగ్గర నుంచి కొని దానిని 1000 రూపాయలకి అమ్మటం జరుగుతూ వస్తుంది. సో వాస్తవం కష్టపడిందంతా వీళ్ళైతే లాభం పొందుతున్నది మాత్రం ఇతను.
దీనికి ముఖ్య కారణం ఏమిటి అంటే ఈ తేనెకి మినిమం సపోర్ట్ ప్రైస్ అన్నది లేకపోవటం. సో ప్రభుత్వమే ముందుకొచ్చి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి ఇదిగో నీ కేజీ తేనె నేనే 1000 రూపాయలకు కొంటాను అని చెప్తే ఇటు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాభం ఉంటుంది, గిరిజనులు ఈ దళారీ చేతిలో మోసం కూడా పోరు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 100% స్టేట్ ఫండ్ నుంచే ట్రైబల్స్ గిరిజనులను రక్షించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని తీసుకొని వచ్చింది. అడుగుతూ ఉంటాయి 100% స్టేట్ ఫండెడ్. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్కి లాభా పేరుతో తీసుకొచ్చిన రాష్ట్రం ఏది అని అడిగితే నీకు ఒడిషా ఉంటుంది. సో లాభా అబ్రివేషన్ అంటే ఇది దేనికి అప్లై అవుతుందంటే ఫారెస్ట్ ప్రోడక్ట్స్కి, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఆఫ్రికా కాంటినెంట్, ఇది మీకు కనిపిస్తుంది. ఇక్కడ కోమరోస్ అనే ఒక చిన్న కంట్రీ కనిపిస్తున్నది. మొరోని అనేది దీని క్యాపిటల్. దీనికి మిస్టర్ అజాలి అసోమనై అనే ఆయన ప్రెసిడెంట్గా రీఎలెక్ట్ అయ్యాడు. ఇందులో పెద్ద ఇష్యూ ఏముంది అంటే ఈయనకి భారత ప్రధాని విషెస్ తెలియజేశాడు. వెరీ గుడ్, నువ్వు చాలా చక్కగా అయ్యావు, నీకు శుభాకాంక్షలు అని తెలియజేశాడు. సో ప్రైమ్ మినిస్టర్ కంగ్రాచులేట్ చేశాడు కాబట్టి చెప్తున్నా మళ్ళీ ఇది గ్రూప్ 2 రాబోయే ఈ 10-15 రోజుల ఎగ్జామ్స్కి ఈ విధంగా సడన్గా ఏదో దేశానికి ఎవరో రాష్ట్రపతిగా ఎన్నుకోబడటం లేదా ప్రెసిడెంట్గా లేకపోతే హెడ్ ఆఫ్ ది స్టేట్గా ఎన్నుకోబడతారు. అట్లాంటి వాళ్ళ పేర్లు అడుగుతూ ఉంటారు. మనకి ఇది అసలు ఎక్కడుంది ఈ కంట్రీ, ఎందుకు అడిగాడు, ఇవేమీ అర్థం కావు ఎగ్జామ్ హాల్లో. ఎందుకంటే సాధారణంగా మనం అమెరికన్ ప్రెసిడెంట్ తెలుసు, యూకే తెలుసు, ఫ్రాన్స్, కొంతమందికే పరిమితం అవుతాం. ఎగ్జామ్లో వాడు ఈ విధంగా ట్రాప్ చేస్తారు. సో ఎగ్జామ్ ముందు వచ్చేసి ఈ చిన్న చిన్న పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆయన కంగ్రాచులేషన్ చెప్తూ మనం ఇంకా ఇండో కోమరోస్ పార్ట్నర్షిప్ని ఇంకా బలోపేతం చేద్దాం, ఇండియా ఆఫ్రికా పార్ట్నర్షిప్ని బలోపేతం చేద్దాం, అండ్ విజన్ సాగర్ ఏదైతే ఉందో దానిని కూడా డెవలప్ చేద్దామని ఈయనకి మెసేజ్ పంపారు. సో ఇవి మనకు కొన్ని ముఖ్యమైన అంశాలు ఈరోజు. సో దీన్ని నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. సో అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగించండి. రివిజన్స్ ఇప్పుడు ఎన్ని పెంచితే అన్ని పెంచుతూ ఉండండి. చిన్న చిన్న పాయింట్స్ వస్తున్నాయి, అవి కూడా నేను మీకు కమ్యూనికేట్ చేస్తూ వస్తున్నాను. సో 14 or 15th ఫిబ్రవరి వరకు కరెంట్ అఫైర్స్ చిన్న చిన్నవైనా కానీ టచ్లో ఉంటూ ఉండండి. సో దీన్ని ఈరోజు ఇక్కడ కంక్లూడ్ చేస్తాం మనం. ఆల్ ది బెస్ట్ అండి, గుడ్ లక్.